కాళేశ్వరం రిపోర్ట్ ఇది సాటర్డే రోజు వచ్చింది V6లా. నువ్వు తీసుకున్నావా? కాళేశ్వరంలా కేసీఆర్ గారు ఏమన్నారంటే, హరీష్ రావు గారు కేసీఆర్ గారు మొత్తము ఆఖరికి చిత్రగుప్తు చెప్పిన మాటలే నిజాలు అవుతున్నాయి. ఎందుకనంటే మేము నిజాలే మాట్లాడతాం, మేము చెప్పిన తర్వాత నిజాలు కావు అవి, మేము నిజాలు మాట్లాడతాం కాబట్టే అవి మెల్లగైనా సరే. మీరు అది అంటారు కదా, అబద్ధం నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరుగుతుంది అని అంటారు కదా. తిరుగుతుందొచ్చు, కాకపోతే లాస్ట్కి మన గడప దగ్గరికి వచ్చేది నిజమే. చిత్రగుప్తు మాట్లాడింది నిజం కాదు, చిత్రగుప్తు నిజంలో మాట్లాడుతుంది. నిజం లేకపోతే మేము మాట్లాడం, నిర్భయంగా చెప్తాం, డంకే పే చోట్ మాట్లాడతాం. ఇప్పుడు 665 పేజెస్ డాక్యుమెంట్స్ అని చెప్పి మనం వెనకటికి మాట్లాడలే, అందులో 60 పేజీలే బయటికి రిలీజ్ చేసిరు. సో టైం వేస్ట్ చేయకుండా లెట్ మీ ప్రజెంట్ యూ ద బిగ్గెస్ట్ ఎపిసోడ్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్. ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనగా మన కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న ఎపిసోడ్లకు మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాయి. ఏక్తా కపూర్ సీరియల్ కంటే పెద్దది ఇది. డ్రాగింగ్ ఫైల్స్, క్రియేటింగ్ కమిటీస్, సస్పెన్షన్. ఎట్లుంటుంది అంటే ఈ సస్పెన్షన్ ఎంత వేడి ఉంటుంది అంటే హైదరాబాదీ బిర్యానీ కంటే వేడి ఉంటుంది అయ్యా ఈ కాంగ్రెస్ కథ. పీసీ ఘోష్ కమిషన్ తయారు చేసిరు, ఇన్వెస్టిగేషన్ స్కామ్స్ అని అంటారు, కేసీఆర్ గారిని టార్గెట్ చేసిన పంచాయతీ అని అంటారు. కాకపోతే ఇప్పటిదాకా కోట్లు ఖర్చు చేసిరు ఈ కమిషన్ మీద. సాలరీస్ ఇచ్చిర్రు, ట్రావెల్ అలవెన్స్ ఇచ్చిర్రు, చాయ్ బిస్కెట్ బడ్జెట్లు అయినాయి. కాకపోతే ఏడుదాకా వచ్చిందిరా కథ అని అంటే మళ్ళీ దాని మీద ఒక కమిటీ వేస్తున్నారు. మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి కమిషను రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు దీన్ని పబ్లిక్ చేసిందా ఈ రిపోర్ట్ని అంటే చేయలే. లీగల్ యాక్షన్ తీసుకుంటుందా అని అంటే చేయలే. మళ్ళీ ఏం చేస్తున్నది అని అంటే ఈ రిపోర్ట్ చెదలు పట్టేదాకా చూస్తుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మళ్ళీ ఒక కమిటీ పెడతారట కదా దీని మీద, మళ్ళీ ఒక కమిటీ పెట్టి దీన్ని చదివిపిస్తారట. అంటే ఒక మోడ్ ఆన్ అయిపోయింది, టైం పాస్ మోడ్ ఆన్. మనం కార్లలో పోతే ఈకో మోడ్ కొడతాం చూడు, హిల్ అసెంట్ హిల్ డిసెంట్ అన్న ఒక మోడ్ ఉంటుంది, ఏబిఎస్ మోడ్ ఉంటుంది, ఏబిఎస్ బై డిఫాల్ట్ ఉంటుంది అనుకో, మన ఈకో మోడ్ అని ఉంటుంది కార్లలో, కొన్ని కార్లలో. ఆ ఈకో మోడ్ వచ్చేసారు కథం ఇప్పుడు ఎకానమీ మోడ్లలో. ఇట్లానే మనోడు టైం పాస్ మోడ్ వచ్చేసింది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు. అసలు ఇది గవర్నమెంటా లేకపోతే సీరియల్ డైరెక్టరా నాకు అర్థమవుతలేదు. ఏ పండుగ వస్తే ఆ పండుగ వేషాలు వేసి కథలు పడుతున్నారు కదా. ఫస్ట్ కమిషన్ పెట్టిర్రు, సెకండ్ 2 సంవత్సరాలు దీన్ని లాగినరు, దాని తర్వాత ఏం చేసారు మూడోసారి ఇంకొక కమిటీ పెట్టినరు, 4వ అడుగు ఏముంటుంది అంటే అరే వచ్చే ఎలక్షన్ల దాకా ఆగుదామని అంటారు. మళ్ళీ స్టెప్ 5 ఏమైందంటే రిపీట్ చేద్దాం, ఇంకో కమిషన్ ఇద్దాం, బీసీ కోర్స్ కమిషన్లో కొన్ని కీలకమైన అంశాలు మర్చిపోయారు కాబట్టి ఘోష్ గారు మళ్ళీ ఒక కొత్త కమిషన్ ఇద్దామని ఇంకో కొత్త కమిషన్ ఇస్తారు. 2040 కల్లా కూడా రిపోర్ట్ వస్తుందా రేవంత్ అన్న అడిగితే నేను అసంతృప్తితో సావాల్సిందే తప్ప గిరీషు, నువ్వు అసంతృప్తితో సావాల్సిందే తప్ప నీకు మాత్రం ఈ రిపోర్ట్ ఇయ్యము గిరీషు, 665 పేజీలు గిరీష్ నువ్వు చదువుతావా అని చెప్పి ముఖ్యమంత్రి గారు నన్నే ఛాలెంజ్ చేస్తారు, అంటే రాసుంటోళ్ళని ఛాలెంజ్ చేస్తారు. ఇప్పటిదాకా ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏం రాబోయారంటే మళ్ళీ రికమెండింగ్ అథారిటీయే. సరే కేసీఆర్ గారి పైన లీగల్ యాక్షన్ తీసుకుంటుందా ఈ అథారిటీ అంటే కాదు. మళ్ళీ ఎందుకు వేసినావు అని అంటే దీని మీద ఏమైనా ఆన్సర్ ఉంటుందా? ఉండదు. మళ్ళీ దాని తర్వాత దీన్ని మ్యాటర్ని ఏం చేస్తారు, కోర్టులలో వేస్తారు, ఏసీబీకి అంటారు, సిఐడి, అప్పుడు ముందే ఇచ్చినట్టు అయిపోయాయిగా. మళ్ళీ దీన్ని ఒక సబ్జుడిస్ అని అంటారు. రకరకాలుగా ప్రాజెక్ట్ని ఎంత నానబెట్టాలో అంత నానబెడతారు. మళ్ళీ పొద్దుగాల లేస్తే కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తారు. నువ్వు రిపోర్టు పెట్టి కేసీఆర్ మీద జైలు వేసి అవో బరాబ్బా చేసినామని చెప్పు, మేము కూడా మద్దతు తెలుపుతాం. నువ్వు రాసి పెట్టుకో అబ్బా, నువ్వు రాసి పెట్టుకో. కాంగ్రెస్ చెప్తున్నా, రేవంత్ రెడ్డి సర్కార్కి నేను చెప్తున్నా, అది రేవంత్ అన్నకు మంచిగా తెలుసు. రేవంత్ అన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టులా నువ్వు ఏం చేయలేవని చెప్పి అందరికీ తెలుసు. కేసీఆర్ మీద నయా పైసా కరప్షన్ ఛార్జెస్ ప్రూవ్ చేయలేవని తెలుసు. నువ్వు అంధకార పక్షం మీ మిత్రుడితో మాట్లాడిపించినా, నువ్వు ప్రతిపక్షాలను కొంతమందిని కలుపుకున్నా, కేసీఆర్ ఇంటి మనిషిని కొంతమందితో దోస్తానా వేసినా, ఏం చేసినా ఈ ప్రాజెక్టులో నువ్వు అవినీతి ప్రూవ్ చేయలేవన్నది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కరప్షన్ జరిగిందా అని అంటే నేను జరగలేదని అంటలేను, నేను జరిగింది అని కూడా అంటలేను. మళ్ళీ నువ్వు జరిగింది అని అన్నప్పుడు నువ్వు ఆధారాలు చూపెట్టాలా అని అంట. నేను కూడా మాట్లాడతా కరప్షన్ జరిగిందని, బట్ నేను ఆధారాలు చూపెట్టకపోతే నాకు వాల్యూ ఇవ్వడు ఇయ్యాడు కదా. మళ్ళీ మీ మాటలకు వాల్యూ ఉంటుందా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రులను అడుగుతున్నా. వీళ్ళు ఎట్లా చేసిరనంటే ఈ రిపోర్ట్లో ఏదైతే పేజీలు 60 పేజీలు కేసీఆర్ కరప్షన్ చేసిండు అననే పేపర్లు ఏవైతే గా పేపర్ రిలీజ్ చేసిరు. మళ్ళీ మొత్తం ఇస్తే ఫ్యాక్ట్ చెకర్స్ మొత్తం చూస్తారు కదా. ఏదైతే కేసీఆర్ కరప్షన్ ఛార్జెస్ అంటే ఇక సెలెక్టివ్ అది అంటారు కదా, స్టింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు కోర్టు ఒక్కొక్కసారి సాక్ష్యాలు పరిగణనలోకి తీసుకో, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అన్ని నెగటివ్ ప్రూవ్ చేయాలని చూస్తున్నావు కదా అన్నట్టు కోర్టులు బాధిస్తాయి, డిఫెన్స్ లాయర్లు కూడా గట్టనే బాధిస్తారు. సో మన ఫ్యాక్ట్ చెక్కర్స్లకు ఇవ్వాల్సిన డేటా ఇచ్చి నువ్వు మాట్లాడితే అప్పుడు కేసీఆర్ మంచోడా చెడ్డోడా అని అనేది మాట్లాడతాం. ఇప్పుడైతే మీ రిపోర్ట్ మాత్రము నిజంగా చెప్పాలంటే నయా పైసకు పనికి రాదు అని చెప్పి అర్థమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈ కమిటీ కేవలం స్టడీ చేయనికేనా లేకపోతే దీని మీద యాక్షన్ తీసుకోనికేనా? ఇది జస్టిస్ చేయనికేనా లేకపోతే కేవలం
మనని జియో పారాడైజ్ చేయనికైనా, కన్ఫ్యూజ్ చేయనికైనా ఓ పొలిటికల్ స్క్రీన్ ప్లే, స్క్రీన్ రైటింగ్ ఎవరు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రొడక్షన్ నేతృత్వ సీరియల్లా తెలంగాణలో ఎవరు ఆడియన్స్, ఎవరు యాక్టర్లు, ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు రేవంత్ అన్నా అని చెప్పి ప్రశ్నిస్తే మీ సమాధానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. లాస్ట్కి ఏమవుతుంది ఇది అని అంటే, జై సస్పెన్స్, కంప్లీట్ సస్పెన్సే నడుస్తుంది కదా. జై సస్పెన్స్, జై చాయ్ బిస్కెట్ పాలిటిక్స్. ఇది డిస్కస్ చేయడానికి చాయ్ బిస్కెట్లకు పైసలు అయితే కోట్ల రూపాయల ప్రజాధనం వేస్ట్ అవుతుంది. అట్లనే ఈ చాయ్ బిస్కెట్ రిపోర్ట్లు, కమిషన్ రిపోర్ట్లు వస్తున్నాయి. నిజంగా చెప్పాలనంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేకపోతే ఒక సీజనల్ పాస్ అని అంటారు కదా, ఒక సీజనల్ పాస్ నడుపుతున్నారా? ఈ కాళేశ్వరం అవినీతి ఆరోపణల సీజనల్ పాస్ నడుపుతున్నాడా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.